ఎలా అంటేనమ్మా ఎంత పెద్ద సమస్య అయినా కూడా దోష సాంద్రతని తగ్గించుకోవచ్చమ్మా మనం ఎందుకంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది. తనకు నోరు లేదు, మనకు నోరు ఉందమ్మా, ఒకటే చెప్పాలి. ఇప్పుడు ఈ మనిషి అనే ఒక గృహంలో ఒక్కొక్క ఆర్గాన్స్ ఎలా ఉంటాయమ్మా, మనకు ఏ ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పి, తలనొప్పి, జ్వరము, దగ్గు ఏది లేకుంటే మన శరీరంలో ఆర్గాన్, ఒక కిడ్నీ ఎంత బాగుంటుంది, లివర్ ఎంత బాగుంటుంది, ఒక హార్ట్ ఎంత బాగుంటుంది, లంగ్స్ ఎంత బాగుంటుంది, మెదడు ఎంత బాగుంటుంది. అలా కాకుండా ఇవంటి నిండా సమస్యలు ఉన్నప్పుడు లోపల ఉండి అవి ఎంత బాధపడుతూ ఉంటాయమ్మా. అలాగే గృహానికి వీధిపోట్లు ఉన్నప్పుడు, ఉదాహరణకమ్మ వాస్తుకు లేనప్పుడు, ఆ గృహం మీద నరఘోష ఉన్నప్పుడు, ఆ గృహం మీద శత్రువు దోషములు ఉన్నప్పుడు, శత్రువు పీడలు ఉన్నప్పుడు, లేనిపోని ఏదైనా దిగ్బంధనలు అంటే వృచ్చిక దిగ్బంధనం కావచ్చు, క్రిమికీటక దిగ్బంధనలు వచ్చేసి ఆ ఇంటి మీద వదిలేస్తున్నప్పుడు, నరఘోష నరపీడ భయంకరంగా ఉన్నప్పుడు, వాళ్ళని ఎప్పటికైనా తొక్కేయాలని కుట్రలు చేస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ సహజమండి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు అన్నీ ఇస్తాడండి. మనం పెంచుకునే చెట్టుకేమో రోజు మనం నీళ్ళు పోసుకుంటాం. అడవిలో అన్ని చెట్లకు ఎవరు పోస్తున్నారండి నీళ్ళు? భగవంతుడే కదా. అలాగేనమ్మా దేవుడు ఉన్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయి అన్నమాట సృష్టిలో. ఒక గృహం మీద మంచి చెడు ప్రాబ్లమ్స్ రాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నేను వరల్డ్ వైడ్ నేను అష్టదిగ్బంధన అనేది కంట్రోల్ చేసి పంపిస్తూ ఉంటానమ్మా. వాళ్ళ సమస్యలు నాతో మాట్లాడాలి. మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నన్ను ఫోన్ కలిపి మాట్లాడుతుంటారు. వాళ్ళ సమస్యలు చక్కగా ఏముందో పరిష్కారానికి మార్గం చూపిస్తూ ఉంటాను. అమ్మ ఇచ్చిన కళ్ళకు కూడా మనకు మసక వస్తే మనం వైద్యుడిని సంప్రదిస్తే కళ్ళజోడు మన మతం కాదు, మన డిఎన్ఏ కాదు, అసలు మెటల్ మనకు సంబంధం లేదు. కానీ అది పెట్టుకున్నప్పుడు ఎంత బాగుంటుందండి. అలాగే కొన్ని దోషాలను నివారణ చేసుకోవాలి, తప్పదండి. అలాగే అంధత్వంతో వెళ్ళలేము కదా ముందుకు. అందుకని మనం కూడా గృహము అమ్మ లాంటిది. గృహం ఒక దేవత. అమ్మ ఒడిలో ఉంటే మనం ఎంత సంరక్షంగా ఉంటామో, ఒక గృహం లోపల ఉన్నప్పుడు అంత హాయిగా, అంత ప్రశాంతగా ఉండాలండి. కోటి సమస్యలు ఉన్నా, కూటికి లేకున్నా కూడా కోట్ల రూపాయలు ఉన్నంత ఆనందంగా మనం ఉండాలి అంటే అమ్మ బాగుండాలి. అమ్మ అంటే ఒక గృహము, అమ్మ అంటే ఒక దేవత అన్నమాట. ఆ దేవతకు అష్టదిక్పాలకుల సహాయ సహకారం అవసరము. ఆ దేవతకి వాస్తు పురుషుడు సహాయ సహకారం అవసరము. ఆ దేవతకు ఈశ్వరుడు అనుగ్రహం అనేది ఉండాలి అన్నమాట. అందుకని మీకు భయంకరమైన వాస్తు సమస్యలు, భయంకరమైన ఆరోగ్య సమస్యలు, భయంకరమైన ఆర్థిక జటిలమైన సమస్యలు, భయంకరమైన అంతులేని సమస్యలు ఉన్నప్పుడు వాస్తు కూడా ఒక కారణం కావచ్చు. వాటికి వాస్తు దోషాలని అష్టదిగ్బంధనతో నివారించుకోవచ్చు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి నేను కంట్రోల్ చేసి పంపిస్తూ ఉంటాను. సాయిరామ్.